హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాన్స్ కడాయి ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం కావాల్సినవి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాత మనం రొయ్యల్ని ఇలా ఉడకబెట్టుకోవాలి. అల్లం పేస్టు, పసుపు, ఉప్పు వేసుకుని, తర్వాత మనము ఆనియన్స్ ఇవి తీసుకున్నాం కదా, టమాటాలు, వీటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని, టమాటాని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్రాన్స్ ఇలా ఉడకాలి మొత్తము. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని తర్వాత పసుపు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి ఇది కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు సాల్ట్ కూడా. ఒకసారి కలుపుకొని ఆనియన్స్ మొత్తం ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం రొయ్యలు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉడికించుకున్నవి. ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలో కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. మీకు కావాలంటే ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసింది మీకు ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి జార్లో. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని కొంచెంసేపు మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దీంట్లో. తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. పిండుకుని కొంచెంసేపు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. చూసారు కదా, ఎమ్మి కడాయి ప్రాన్స్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.